ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వైజయంతి బాగుండారా సావిత్రి? ఏంది ఇట్ట వచ్చుండారు? రేపు నా కూతురికి సీమంతం చేస్తున్నాము. మీరంతా తప్పకుండా రావాలి. నువ్వు మళ్ళా ఇంత ఇదిగా చెప్పాలనా? ఇంట్లో అందరం వస్తాము. సరే. అవును, కౌశికి కూడా 7వ నెలంట కదా, సీమంతం చేయడం లేదా? నువ్వు భలే అడుగుతున్నావక్క. అత్తింట్లో ఎవరున్నారని శ్రీమంతం చేయడానికి? నా కూతురికి నేనే చేస్తున్నాను కదా, అలానే కౌశికి కూడా పుట్టింటి వాళ్ళు చేయొచ్చు కదా. ఏం వైజయంతి, ఏం ప్లాన్ చేయడం లేదా? అంటే కౌశికి పుట్టింటి వాళ్ళు కూడా ఎవరుంటారు సావిత్రి? వాళ్ళు కూడా ఎవరుంటారు సావిత్రి? అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? వదిలికి మనమంతా లేవా? మనం అందరం కలిసి సీమంతం చేయలేమా? యో అల్లుడు, నేను చెప్పింది అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. మనమంతా కౌశికి పుట్టింటి తరపు వాళ్ళం అవుతాము. కౌశికి నాయన లేడు, అమ్మేమో దగ్గర లేదు, తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అంటే ఇక పుట్టింటోళ్ళు కూడా లేనట్టే కదా. మేమంతా ఫంక్షన్కి వస్తామండి, మీరు వెళ్ళండి. సరే. అయినా మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తోంది వదినా. పాపం, అత్తింటి వాళ్ళు లేరు, పుట్టింటి వాళ్ళు లేరు, కనీసం కట్టుకున్నవాడు కూడా పక్కన లేడు. ఏంటోలే అక్క, కొన్ని తలరాతలు అంతే, వదిలే. అమ్మీ, రేపు ఆ సీమంతానికి నువ్వు రాకు. ఆడ నలుగురు 4 మాటలు అంటా ఉంటే నువ్వు విని తట్టుకోలేవు. మేం పోయేస్తాంలే. మన ఇంట్లో శ్రీమంతం జరుగుతుంటే ఆ ఇంటికి పోయే తీరిక ఓపిక ఎవరికుంటాయి అత్తయ్య గారు? ఏంటి, మన ఇంట్లో సీమంతం జరుగుతుందా? ఎవరిది? కౌశికి వదింది, కౌశికి వదింది, కౌశికి వదింది, కౌశికి. ఏందమ్మే నువ్వు మాట్లాడుతా ఉండేది? కౌశికి సీమంతమేంది? ఎవరు చేస్తా ఉండారు? నేను దాత్రి మనందరం కలిసి అక్కకి సీమంతం చేయబోతున్నాం. నాకీ సీమంతమేమో వద్దు కేదార్. నాకు చేసుకోవాలన్న కోరిక కానీ ఆశ కానీ లేదు. సీమంతం ఇష్టానికి చేసుకునే పార్టీ కాదు దినా, మన సాంప్రదాయం. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని నలుగురి ఆశీర్వాదం తీసుకోవడానికి చేస్తారు దినా. అందరి ఆశీర్వాదాలు నీకు బేబీకి అవసరం అక్క. ప్లీజ్ సీమంతం చేద్దాం. మీరు ఆ 4 ముత్తైదులు వస్తే సీమంతం అయిపోతుందా? సురేష్ బావ రావాలి, అక్కకి చీర పెట్టాలి, గాజులు తొడగాలి, నుదుటిన బొట్టు పెట్టి నెత్తిన అక్షంతలు వేయాలి. వస్తాడా? వచ్చే పరిస్థితిలో ఉన్నాడా? వచ్చే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ మొహం పెట్టుకుని వస్తాడు యువరాజ్? వదిన వద్దు అన్నాడు, కలిసి ఉండలేను అన్నాడు. అలాంటి వాళ్ళు వస్తే మాత్రం సీమంతమే వద్దని చెప్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఈ డిస్కషన్ జరుగుతుంది? వదినా ప్లీజ్, ఇవాళ మీరు ఎవరూ లేరన్న బాధతోనూ ఎవరూ రారేమో అన్న భయంతో ఈ నిర్ణయం తీసుకుంటే సీమంతం చేసుకోలేదన్న కొరత ఎప్పటికీ ఉండిపోతుంది. పరిస్థితుల వల్ల నిర్ణయాలు తీసుకుంటే రేపు పరిస్థితులు మారతాయి గాని నిర్ణయాలు ఎప్పటికీ అలానే ఉండిపోతాయక్క. యో అబ్బి, ఏంది మీ ఇద్దరు రచ్చ? ఆ అమ్మే సీమంతం వద్దు అంటా ఉంటే మధ్యలో మీ ఇద్దరు రచ్చింది. ఇప్పటికే చాలా మాట్లాడారు, చాలు.
ఈ ఇంట్లో ఏ సీమంతం జరగటం లేదు. జరుగుతుంది యువరాజ్. నీ మాట నెగ్గుతుందా నా మాట నెగ్గుతుందా అని లెక్కలు వేసుకునే విషయం కాదు. ఇది వదిన సంతోషం కోసం బాగు కోసం చేస్తుంది. దయచేసి ఎవరు అడ్డుపడకండి. అడ్డుపడే అధికారం గాని హక్కు గాని ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఏంది బా మాకు లేని హక్కు వీళ్ళకే నుంచి వచ్చుండాది. మన అనుకోవడం దగ్గర వచ్చింది. పంతాలకు పోకుండా కౌశికి సంతోషం గురించి ఆలోచించడం దగ్గర వచ్చింది. అయినా కౌశికి మీకు ఏ సంబంధం లేదని తెగేసి చెప్పిన మీకు కౌశికి ఏ ఫంక్షన్ జరగాలో ఏది జరగకూడదో చెప్పే అధికారం మీకు లేదు. మీరు మా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మావయ్య. రేపు సీమంతానికి అన్నయ్య రాకపోతే ఇన్ని రోజులు 4 గోడల మధ్య ఉన్న గొడవ నలుగురిలోకి వెళ్తుంది. ఆ తర్వాత నలుగురనే మాటలు విని వదిన విని తట్టుకోగలదా? 4 మాటల దగ్గర ఆగిపోయేదే అయితే నా కూతురు ఇంతవరకు వచ్చేదే కాదు. నలుగురు ఏదో అనుకుంటారు అనేదే మీ భయమైతే అలా మాట్లాడకుండా సీమంతం చేసే బాధ్యత మాది నిషి. అనుకున్నట్టు బావ వస్తాడు, ముత్తైదువులు వస్తారు, సీమంతం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అది మా బాధ్యత. సరే చూద్దాం ఏం చేస్తారో ఎలా చేస్తారో. అమ్మా కౌశికి, నువ్వు వాళ్ల మాటలు పట్టుకుని సీమంతం వద్దంటున్నావేంటి? అందరి నోళ్లు మూతపడేలా జగదాత్రి కేదార్లు సీమంతం చేసి చూపిస్తారు. ఏందిరా పొడా వాళ్ళ మీదున్న కోపము ఇంట్లో వస్తువుల మీద చూపిస్తావేంది? నువ్విట్ట కూసో. కోపం వాళ్ళ మీద చూపిస్తే నాన్న అక్క ఒప్పుకోరు కదా. రోజు రోజుకి మన ఇంట్లో మనకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. మనమేం చేసినా తప్పు పడతారు. ప్రతిదీ తప్పంటున్నారత్తయ్య. అసలు మనకంటూ మన మాటకంటూ ఈ ఇంట్లో మర్యాద ఉందా? జగదాత్రి వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టినప్పుడే మనం పరాయి వాళ్ళమైపోయాం. వాడు కుంభమేళాలో పెదనాన్నకి పితృకర్మ చేసి అక్క దృష్టిలో 4 మెట్లు ఎక్కేశాడు. ఇక రేపు వాళ్ళు చెప్పినట్టు అనుకున్నట్టు సీమంతం జరిగితే మన ఇంట్లో మనకున్న కొంచెం మర్యాద కూడా పోతుంది. కౌశికి కూడా వద్దంటా ఉండాదిరా. మీ నాయనొచ్చి మొత్తం చెడగొట్టుండాడు. లేదంటే ఆ అమ్మి మనసు విరిగిపోయేలా మాట్లాడుండుంటే ఆ అమ్మే సీమంతం వద్దని చెప్పుండేది. ముందు మావయ్య దృష్టిలో వదిన దృష్టిలో వాళ్ళని తగ్గిస్తే కాని మన ఇంట్లో జగదాత్రి వాళ్ళ మాటకి విలువ లేకుండా పోదత్తయ్య. అవునమ్మి, అసలే ఆ కేదారు రోజు రోజుకి మీ మావయ్యకి దగ్గరైపోతా ఉండాడు. అదస్సలు మనకు మంచిది కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.